పక్కన వాళ్ళ టాపిక్ మాట్లాడుకునేటప్పుడే ఒకటి రేజ్ అయ్యి గొడవ వచ్చిందని నేను అంటున్నా. నేను చెప్పేది అదే అంటే మాట్లాడవా కర్మ నేను నీ మంచికే చెబుతున్నా స్వామి. గొడవ అనేది ఇద్దరికి రాదు. భార్య మన ఇద్దరికైనా సరే చెబుతున్నా. భార్య భర్తకైనా స్నేహితులకైనా పక్కన వాళ్ళ టాపిక్ మాట్లాడేటప్పుడే గొడవ వచ్చింది. చెప్పాను నేను గొడవ వచ్చింది. అందరు గొడవ వచ్చి కరెక్టే. ఎందువల్ల వచ్చి చెప్పాను గొడవ నేను. కర్మ అది గొడవ అంటే ఇంకా గొడవే కదా. మళ్ళీ ఎందువల్ల వచ్చేది అంటే నాలాగే అందరు ఉంటేనే మరి గొడవ వచ్చేది. నేను ఒక్కదాని అయితే మన ఇంట్లో ఒక్కటే రావాలి గొడవ. ప్రపంచం అంతా గొడవలు ఎట్టొస్తున్నాయి. అందరూ చచ్చిపోరు. కొద్ది తగ్గుతీ కొన్ని అక్కడక్కడ గొడవల గురించే కదమ్మా నేను చెప్తున్నా. తగ్గుతాయమ్మా. సరే నాలాంటి నేను గొడవ మరి నాలాగా రెచ్చగొట్టి ఒక మాట 10 మాటలు అన్నాడు. మన ఇంట్లోనే రావాలి. మొత్తం ప్రపంచం ఇళ్లలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? అందరూ అప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటేనే గొడవలు వస్తుంది. మరి అదే మరి ఇంకేంటి నేను చెప్తుంది కాదు కదా. అందరూ ఉన్నారు గొడవలు అందరూ పెట్టుకుంటారు అంటున్నావు నువ్వు అంతేనా? అసలుకి గొడవ రావడానికి కారణం చెప్తే అంతే. ఏం లేదు. నువ్వు దాన్ని నిన్నేందో నేను అన్నట్టు ఫీల్ అయిపోయి నువ్వు రెచ్చగొడతా నన్ను అంటుడు. మన ఇద్దరి గురించి కాదు నేను చెప్తుంది. అసలు గొడవ ఎలా వచ్చింది అసలు అది ఎలా పుట్టింది? అయ్యో నేను చెప్పింది కరెక్ట్ అంటున్నావి. అసలు గొడవ అనేది ఎట్లా స్టార్ట్ అయిందని దాని గురించి చెప్పాను నేను. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది? చిన్నగా మన ఇద్దరు మాట్లాడు వేరే వాళ్ళ గురించి వాళ్ళది చెప్పుకుంటా అట్లా చెప్పినట్టు గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనిషి ఒక మనిషి నేను చెప్పిన మనిషి 2 మాటలు మాట్లాడుకో వదిలేయాల. మరి అదే గొడవ. దాన్ని ఇంకా బాగుడు చేస్తుంది దాన్ని. మరి అదే గొడవ అంటుంటే అంత అదే కదమ్మా గొడవ అంటుంది. నేను కూడా అదే చూస్తే వాళ్ళరా నేనేం చెబుతున్నా. మీ నాన్నకి అసలు నేను చెప్తున్న పాయింట్ ఇప్పుడు కూడా అర్థం. నేను ఆయన అంటున్నానని ఆయన ఫీల్ అవి నా మీదకి లేస్తుండు. అరే నేను చెప్పింది ఒక మాట సరే అన్నది నేను ఎందుకనాలి సరే అని నేను చెప్తున్నా. గొడవ గురించి కారణం ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటే ఏం చేయాలి? పుస్తకాలు బాగా కష్టపడి పుస్తకంలో రాసింది చదివాలి, పరీక్ష రాయాలి, పాస్ అయ్యి. అంతేగాని పుస్తకంలో రాయకుండా వేరే ఈ సబ్జెక్ట్ రాకుండా ఇంకో సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ రాస్తే పాస్ అవుతావు కాదు. అదే అంటుంది. మన ఇద్దరు వాడు చదువుకుంది రాస్తే పాస్ అవుతాడు, చదువుకుంది రాకుండా వేరేది రాస్తుంటే ఇంకోటి ఫెయిల్ అవుతాడు. అట్టాగే మన ఇద్దరు టాపిక్ మాట్లాడాల్సేపు రాదు. మధ్యలో వేరే మూడో వ్యక్తి గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడే గొడవలు వస్తాయి. అది విషయం చెప్తున్నా. మెయిన్ పాయింట్ చెబుతున్నా. ఇంకా అయిపించి